ఇరాన్పై దాడులకు సంబంధించి అమెరికా తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది. యుద్ధ నౌకల ద్వారా మిస్సైళ్లు, ఫైటర్ జెట్లను ప్రయోగించి ఇరాన్ స్థావరాలపై దాడులు చేసిన దృశ్యాలను యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో షేర్ చేసింది. ఇరాన్ డ్రోన్లు ఉన్న స్థావరాలు, కీలక మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఈ దాడులు చేపట్టినట్టు పేర్కొంది. అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్టు ఇరాన్ ముప్పు నుంచి అమెరికన్లను కాపాడుకోవడమే తమ లక్ష్యమని తెలిపింది. వైమానిక దాడులకు ఆపరేషన్ రోరింగ్ లయన్ అని పేరు పెట్టారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. ఖమేనీ మృతిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటన చేశారు. గొప్ప విప్లవ నాయకుడిని కోల్పోయామని ఇరాన్ ప్రకటించింది. దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారన్నారు. అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఆపరేషన్ కిల్ ఖమేనీలో అమెరికా, ఇజ్రాయెల్ విజయం సాధించాయి. ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో ఇప్పటికే ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు మృతి చెందారు. తన కార్యాలయంలో ఉండగానే ఖమేనీ హతమయ్యారు. సుప్రీం లీడర్ ఆచూకీని అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కనుగొన్నాయి. పక్కా సమాచారంతోనే ఖమేనీని రెండు దేశాలు కలిసి హతమార్చాయి. ఖమేనీ మృతితో 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ఇరాన్. ఇరాన్లో 7 రోజుల పాటు అధికారిక సెలవులు ప్రకటించారు. ఖమేనీ మృతితో ఇరాన్లో ఆయన వ్యతిరేకులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్లో వెల్లడించారు. ఇరానియన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశమన్నారు. ఇరాన్పై భారీ బాంబు దాడులు కొనసాగుతాయని తెలిపారు. వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులే ఉంటాయని వెల్లడించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్టు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. ఖమేనీ బంకర్పై 30 శక్తివంతమైన బాంబులు వేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఖమేనీ ఆధునిక ఇరాన్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు. 1989 నుండి ఇరాన్ సుప్రీం లీడర్గా కొనసాగుతున్న ఆయన దేశ రాజకీయ, మత రక్షణ మరియు విదేశాంగ వ్యవస్థలపై గాఢమైన ప్రభావం చూపుతున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ దేశంలో అత్యున్నత అధికారిగా పరిగణించబడతారు. ఈ నేపథ్యంలో ఖమేనీ నాయకత్వం ఇరాన్ దేశ దిశను నిర్ణయించడంలో కీలకంగా మారింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్ దీపిక, ఇరాన్పై నిన్నటి నుంచి కూడా ఒకవైపు అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్ ఏదైతే భీకరమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్టు కూడా ఒకవైపు ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అదేవిధంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇటు ఇరాన్ కూడా ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో మరొక వైపు ఏం జరగబోతా ఉంది అని చెప్పేసి కూడా ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ దేశాల మధ్య యుద్ధంతో ఇప్పటికే ఒకవైపు అటు విమాన సర్వీసులకు ఇప్పటికే గగనతలాలు మూసివేయడం జరిగింది. ఒకవైపు ఇటు ఇరాన్లో ఇప్పటికే ఇరాన్లో ఖమేనీ హతమైన నేపథ్యంలో అతని వారసుడు ఇప్పటికే తెరపైకి వస్తూ ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇరాన్లో తదుపరి అధ్యక్షునిగా ఎవరు ఉండబోతా ఉన్నారు, సుప్రీం లీడర్గా ఎవరు ఉండబోతా ఉన్నారు అని చెప్పేసి ఒకవైపు ఇటు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరొక వైపు అమెరికా మాత్రం ఇంకా కూడా ఈ యొక్క దాడులు కొనసాగుతాయని చెప్పేసి మరొక వైపు అమెరికా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అమెరికా ప్రాంతీయతత్వానికి, అమెరికా సుస్థిరతకు భంగం వాటిల్లే చర్యలను ఏ దేశం అయినా కూడా ఇట్లాంటి చర్యలు చేస్తే ఉపక్రమించేది లేదు అని చెప్పేసి ఒకవైపు ట్రంప్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అణ్వాయుధ ఒప్పందాలు కానివచ్చు, అదేవిధంగా
ఇట్లాంటి పరీక్షలు చేయడం కానివచ్చు, ఇట్లాంటి మతపరమైనటువంటి ఏదైతే విద్వేషాలను రెచ్చగొట్టే ఏదైతే ఇటు ఇస్లామిక్ టెర్రరిజం అని చెప్పేసి ఇట్లాంటి పదాలు వాడుతున్న నేపథ్యంలో ఇట్లాంటి వాటికి ఎక్కడా కూడా తావు లేదు అని చెప్పేసి ఇటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ దాడులు చేసి ఖమేనీని హతమొందించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అర్ధరాత్రి ఆయన ఉన్నతాధికారులతో సమావేశమైనటువంటి నేపథ్యంలో ఆయన అధికారిక నివాసంపై ఈ యొక్క బాంబులు వేసి సో ఆయనను హతమార్చినట్టుగా కూడా ఇప్పటికే ఇటు అధికారికంగా ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇరాన్లో 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించాలని చెప్పేసి ఆ దేశం ఇప్పటికే ప్రకటించింది. మరొక వైపు ఇప్పటికే గల్ఫ్లో కూడా ఒకవైపు ఇరాన్ నిన్నటి నుంచి కూడా ఇటు అమెరికా వైమానిక ఏదైతే స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఇతర దేశాలు గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి అమెరికా వైమానిక స్థావరాలపై కూడా ఒకవైపు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆ దాడులను తీవ్రంగా పరిగణిస్తూ ఉంది అమెరికా. ఎందుకంటే ఆ దాడులను ఆపకపోతే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి ఒకవైపు అమెరికా ఇప్పటికే ఇరాన్పై ఒకవైపు దాడులు కొనసాగిస్తూ మరొక వైపు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఖమేనీ మృతి వల్ల ఇప్పటికే ఒకవైపు ఈ ఖమేనీ చనిపోయిన తర్వాత ఈ వారసునికి సంబంధించి ఒకవైపు పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముజ్తబా ఖమేనీకి ఇరాన్ సుప్రీం లీడర్గా అవకాశం కల్పిస్తారని చెప్పేసి ఒకవైపు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన ఖమేనీ రెండవ కుమారుడుగా ఉన్నారు. ఆయనను ఇరాన్ అసెంబ్లీ ఆయనను సుప్రీం లీడర్గా ఎన్నుకోబోతా ఉంది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఉంటుందని చెప్పేసి కూడా మీడియా సమాచారం మనకు అందుతూ ఉంది. ఆ దేశ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా కూడా ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయిల్ ఈ దేశాల మధ్య ఈ యొక్క వైరం అనేది కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ ఈ యొక్క ఏదైతే ఉనికినే ఒకవైపు ఇరాన్ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తూ ఉంది. దీనికి సంబంధించి పాశ్చాత్య దేశాలకు అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్ పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ఇరాన్ మొదటి నుంచి కూడా పనిచేస్తూ వస్తూ ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి పాలస్తీనాను గట్టిగా కూడా ఇరాన్ మొదటి నుంచి సమర్థిస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు అమెరికా కానివచ్చు, ఇటు ఇజ్రాయెల్ కానివచ్చు ఇరాన్పై సో మొదటి నుంచి కూడా ఒకవైపు వైరం అనేది నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఖమేనీ ఇరాన్ అణు కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాడు. ఇవన్నీ కూడా అమెరికాకు, ఇటు ఇజ్రాయెల్కు సో ఆయన కంటిలో ననసలాగా తయారయ్యాడు. అప్పటి నుంచి కూడా సో ఆయనను ఏ విధంగా సో మట్టుబెట్టాలి, ఏ విధంగా అంతమొందించాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నటువంటి ప్లాన్ కూడా అమెరికా వేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఖమేనీని మట్టుపెట్టారని తెలుస్తూ ఉంది. ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కోడలు, మనవరాలు, ఆయన అల్లుడు కూడా ఈ యొక్క దాడుల్లో మరణించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికైతే ప్రస్తుతం అయితే ఇరాన్ కొత్త సుప్రీం ఎవరు అన్నటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన సో వెలువరాల్సి ఉంటుంది. దీపిక. రాజు, ఇప్పుడు ఇరాన్ కొత్త రైట్ రాజు.